జీవితంలో మనం పిలవగానే వచ్చేవాళ్ళు పక్కింటి వాళ్ళండి. అమెరికా వాళ్ళు, ఆస్ట్రేలియా వాళ్ళు అమ్మాయిలు మన దగ్గరికి రారమ్మ. ముందు ఎదురింటి వాళ్ళతో సఖ్యంగా ఉండాలి, పక్కింటి వాళ్ళతో సఖ్యంగా ఉండాలి. రైల్లో ప్రయాణం చేస్తున్నామంటే మన ఎదురుగా కూర్చున్న వాళ్ళకంటే ఎవరూ మనకి బంధువులు ఉండరు. వాళ్ళకి ముందు నమస్కారం చేయాలి. ఎందుకంటే రాత్రి గుండెపోటు వస్తే వాడే బెళ్ళెత్తాడు, లేకపోతే కనీసం తెలియబరుస్తాడు ఎవరికైనా. నువ్వు పుట్టింటికి ఫోన్ చేసినా, అత్తింటికి ఫోన్ చేసినా ఎవడొస్తాడండి రైల్లో ఇక్కడ. అంచేది ఎదుటి వాళ్ళు మనం ఏమంటాం, అక్కడ వాళ్ళని చూస్తే అసలు మాట్లాడబుద్ధి కాదు, వాళ్ళ క్యాస్ట్ వేరే. ఎంత గొడవో మన దేశంలో, క్యాస్ట్ వేరే. అసలు ఆంధ్రదేశంలో ఇదో జబ్బు, ఇది కులం అనేది భయంకరమైన జబ్బు అండి. మొత్తం ఇతర మతాల కంటే హిందూ మతం వెనకబడుతోంది, హిందువుల్లో ఐక్యత లేదనే ఆరోపణ ఉంది. హిందువుల్లో ఐక్యత లేకపోవడానికి ఈ కులం అనే పిశాచం కారణం అండి. దీన్ని వదిలే వరకు మనకు ఐక్యత ఉండదండి. మనం ఎంతసేపు కులం 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 పేరు మీద ఓ సంఘం, ఆ సంఘం పేరు మీదే కార్యక్రమాలు. సిగ్గు లేకపోతే సరే ఆ సంఘం